విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గిరిజన ప్రాంత జడ్పీటీసీలు ఆందోళన చేశారు. జిల్లాలో వ్యాధులతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజనుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు జడ్పీటీసీలు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, సంక్షేమ హాస్టళ్లలో వరుస ఘటనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, జడ్పీటీసీలు నిలదీయాల్సి రావడం మనం చూస్తున్నాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కానీ లేదంటే సాలూరు గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థుల వరుస మరణాలు. కొన్ని చోట్ల పచ్చకామర్ల వ్యాధితోటి చనిపోతే, మరికొన్ని చోట్ల బ్రెయిన్ హ్యామరేజ్ లేకపోతే ఇంకొక మలేరియా ఫీవర్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అవ్వటం. ఈ విధంగా మొత్తం దాదాపు ఒక 7 విద్యార్థులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులే మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశంలో గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి 12 మంది జడ్పీటీసీలందరూ కూడా ఈ రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనే హాజరైనటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణిని నిలదీయడం జరిగింది. గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకి పరిహారం ఇస్తారా ఇవ్వరా అని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు గిరిజన సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కలుషితం అవడం కానీ, లేకపోతే మౌలిక వసతులు లేకపోవడం, ఇవన్నిటి మీద కూడా చర్చ సాగాలి. వీటి మీద బాధ్యులైనటువంటి మంత్రి డయాస్ మీద ఉన్నారు కాబట్టి ఆమె తమకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. కానీ దాదాపు ఒక 2 గంటల పాటు సమావేశ మంత్రి రసాబతిగా జరిగినప్పటికీ కూడా గిరిజన సంక్షేమ మంత్రి దానికి సమాధానం అయితే స్పష్టంగా చెప్పలేదు. ఇవన్నీ కూడాను నేను కమిటీ వేసాం, కమిటీ నివేదిక వస్తుంది, ఆ నివేదిక ప్రకారం ఇస్తాం. ఇప్పటి వరకు మృతి చెందినటువంటి వాళ్ళకి ఎటువంటి పరిహారం ఇచ్చేది లేదు అని చెప్పి చాలా ఘాటుగా సమాధానం చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు అందరూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి కానీ ఇలాగా ముందు వైఖరి వహించడం కుదరదు అని చెప్పి జడ్పీటీసీలు మండిపట్టినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే యుగంధర్, థాంక్యూ.